ఈరోజు సర్వసాధారణమైనది ఏంటి తెలుసా? డివోర్స్ లోకంలో ఎంత కామనో, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న వారికి కూడా అంత కామన్ అయిపోయింది. ఇట్స్ సో కామన్ టు టేక్ డివోర్స్. బట్ గాడ్ ఇస్ సేయింగ్ నో, దట్ ఈస్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని వాక్యము తరతరాలు నిలిచి ఉండేది, జీవం కలిగిన వాక్యము. అదే రీతిగా అన్ని తరాలకి అనుభవించదగినది. అటువంటి గొప్ప వాక్యాన్ని మనము చదువుతున్నాం, జీవం కలిగిన వాక్యం. ఈరోజు కల్చర్ మారినంత మాత్రాన, అందరూ ఆలోచనలు మోడర్న్ అయినంత మాత్రాన దేవుని వాక్యము మారదు. దేవుని వాక్యం, he said no divorce unless it is on the basis of adultery. వ్యభిచారము తప్ప, వ్యభిచారము చేస్తున్న వారు పట్టబడిన వారైతే, అట్లాంటి వారికి అయితే విడాకులు సరిపోతుంది. కానీ నా మనసు నొచ్చుకుందండి, మా అత్త మామ వాళ్ళు చాలా మమ్మల్ని బాధ పెడతారండి, నన్ను బాధ పెడతారండి, నాకు అవ్వదు, నేను తట్టుకోలేను, నా భర్త నన్ను ఎంతగానో బాధ పెడతాడు, నా భర్త త్రాగుబోతు అని ఇటువంటి వాటిపైన నేను విడాకులు ఇస్తానంటే, నో, ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్.